హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళడం, అదే విధంగా అటు వల్లభనేని వంశీ గారు అమెరికా వెళ్ళారని చెప్పేసి, పెద్దారెడ్డి గారు ఇంకెక్కడికో వెళ్ళారని చెప్పేసి, ఈ విధంగా వైసీపీ నేతలు మొత్తం కూడా విదేశాల్లో ఉన్నారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళేమో పారిపోయారని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నాం. మరి పారిపోయారా, టూర్ వెళ్ళారా, అసలు ఏం జరుగుతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్కి వెళ్ళారు సార్. అయితే ఇటువైపు వల్లభనేని వంశీ గారు అమెరికా డల్లాస్ లో కనిపించారు, అమెరికా పారిపోయారు అని చెప్పేసి, పెద్దారెడ్డి గారు ఆఫ్రికా వెళ్ళారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు విదేశాలకి, ట్రిప్కా మరి లేకుంటే పారిపోయారు? వీళ్ళు అన్నట్టు నిజంగా పారిపోయారు? అసలు ఏం జరిగింది సార్? అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు కొంచెం పరుషంగానే మాట్లాడతారు, ఎవరైనా పరుషంగానే మాట్లాడతారు. ఆ దృష్టితో పారిపోయారని అనొచ్చు, కానీ వాస్తవానికి అందరూ కూడా ఒకరికొకరు కూడబలుక్కొని పారిపోయినట్టే మనం అనుకోవాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటే వెళ్ళలేదు, భార్య, ఓట్లు వేయడానికి వచ్చిన పిల్లలు, ఆయన తాలూకు పిఏలు, ఎక్యూజ్ నెంబర్ 2 ఉన్నాడు కదా విజయసాయి రెడ్డి, గొడ్డు, గోదా, డిఎస్పీలు, వీళ్ళందరూ పోలీస్ విభాగాలు, కొంతమంది ఆయన నమ్మకస్తులు, వీళ్ళందరూ మూకుమ్ముడుగా వెళ్ళారు లండన్. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఎవరు పసిగట్టలేరు. ఆయన వర్గానికి ఒక అంటే ఒక సీరియస్ టార్గెట్ ఇచ్చి వెళ్ళారని అంటున్నారు. ఆ సీరియస్ టార్గెట్ అంటే కుప్పంలో చంద్రబాబు గెలవకూడదు, ఇక్కడ పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గెలవకూడదు, మంగళగిరి ఈయన ఎవరు మన లోకేష్ గెలవకూడదు, అక్కడ హిందూపూర్లో రాకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ స్ట్రాంగ్ రూమ్ పగలు కొడతారో, అది రిగ్గింగ్ చేస్తారో, ఏం చేస్తారో నాకు తెలియదు. వీళ్ళందరిలో కనీసం ఒక్కరిద్దరినైనా సరే పిఠాపురం తర్వాత కుప్పం ఈ 2 వర్గాల్లోనైనా సరే మీరు అదేదో వాళ్ళు గెలవకుండా చేసినట్టయితే పర్వాలేదు. లేకపోతే ఏమో వాళ్ళకున్నటువంటి అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, మిమ్మల్ని బతకనివ్వనను, మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వనను, మీకు ఇలా రావాల్సింది ఇవ్వనను, ఏవో ఉంటాయి వాళ్ళకి అండర్స్టాండింగ్స్. లేకపోతే ఇంత సివియర్ టార్గెట్ పెట్టి వెళ్ళడు కదా. అది ఆయన పరిస్థితి అలాగుంది. పెద్దారెడ్డి మీద కేసులు ఉన్నాయి, పెద్దారెడ్డి కనిపించినట్టయితే అరెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఎక్కడికో ఒక చోటకు వెళ్ళి తల దాచుకోవాలి. అలాగని జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్ళినట్టయితే ఇంకా పెద్ద కేసు అవుద్ది. అందువల్ల ఆయన ఆఫ్రికా వెళ్ళిపోయాడు. ఇక్కడ వల్లభనేని వంశం ఏంటంటే ఇక్కడ చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు బాబు. ఎందుకంటే ఆయన తాలూకు ఆయన మనిషి ఎంత సాఫ్ట్గా కనిపిస్తాడో, ఆయన మనసు అంత క్రూరంగా ఉంటుంది. అందువల్ల మరి ఇక గన్నవరంలో బ్రతకలేడు. ఒకప్పుడు పరిటాల రవి తాలూకు శిష్యుడిగా బతికాడు, ఆ ఇమేజ్తో బతికాడు. పరిటాల రవి ఏంటంటే ఉన్నవాళ్ళ దగ్గర తీసుకున్నాడు తప్ప, భూకామందుల దగ్గర తీసుకున్నాడు కాబట్టి తప్ప ప్రజలకి అంతా పంచిపెట్టాడు. పేద ప్రజల కోసమే ఆయన బతికినంతకాలం పోటుపడ్డాడు. కాబట్టి వాళ్ళ నాన్న పెద్ద కమ్యూనిస్ట్ లీడరు, పరిటాల శ్రీరాములు అని పెద్ద కమ్యూనిస్ట్ లీడరు. అందువల్ల అటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి కొంత నీట్గా ఉన్నాడు, కానీ రాను పేటరేగిపోయాడు. ఈయన ఫ్రెండ్ ఎవడు? కొడాలి నాని. ఆయనది ఎలాంటి మనస్తత్వం? ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే నటికేస్తానంట, వెనక ముందు చూడు. ప్రైమ్ మినిస్టర్ వస్తే తాట తీసి ఉల్చేస్తానంటనమాట. అంత సివియర్గా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అందరికీ తెలుసు. ఏం మాట్లాడచ్చు కదా ఇప్పుడు. పైగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే, నా నియోజకవర్గంలో నేను పంతమన్న డబ్బులు నా వాళ్ళే నొక్కేశారంటాడు. వాళ్ళందరూ డబ్బులు నొక్కేసి సుదూర తీరాలు కంటే ఫారిన్ కంట్రీస్కి పారిపోయారని చెప్తున్నాడు అన్నమాట. అది ఆయన పరిస్థితి. వల్లభనేని వంశీ కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని అమెరికా పోదామనేటువంటి ఆలోచనతో అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయనకున్న వనరులన్నీ సమకూర్చుకొని వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఎలాగా ఓడిపోతాడు. అక్కడికి ఏదో వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే అమెరికాలో సదుపాయం ఉంది, ఫైనాన్స్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న డబ్బు తీసుకెళ్ళిపోయి డాలర్లో మార్చుకుంటే
కూర్చుంటున్న డబ్బులు. అందువల్ల అట్లాంటి ఏర్పాటు ఏదో సంపాదించేవాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా సంపాదించుకోవాలో తెలిసే వెళ్తాడు. ఆ ప్రయత్నం మీద వల్లభనేని వంశీ వెళ్ళాడు. ఇక్కడ అందరినీ క్షమించిన వల్లభనేని వంశీని క్షమించకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తాలూకు భార్యని ఆ క్యారెక్టర్ని అసాసినేషన్ చేశాడు. అది మంచిది కాదు కదా. క్యారెక్టర్ అసాసినేషన్ మంచిది కదా. ఆయన ఓడిపోయినా సరే ఆయన తాలూకు పేరు ఉండిపోతుంది కదా. ఈ విధవ చంద్రబాబు నాయుడు తాలూకు భార్యనే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు అంటారు. పవన్ కళ్యాణ్ అంటాడేమో గట్టిగా అందుకే అంటున్నాడు, పవన్ కళ్యాణ్కి చాలామంది ఉప ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ ఉప ముఖ్యమంత్రి అయితే ఏముందండి, 6,000 కాకుండా ఒక హోమ్ మినిస్టర్ అయినట్టయితే అసలు ముందు ఎవరెవరైతే అరాచకాలు అక్రమాలు సృష్టించి అంటే దారుణ దమనకాండకు పాటుపడ్డారో వాళ్ళందరినీ వెలికి తీసి సరైన పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఆవేశపరుడు హోంలో ఉండాలి. అంతేగాని తుపాకీ చేతిలో పెట్టుకొని కాల్చాలా మానేయాలంటే ఈ ఆలోచించేలాగా కొట్టేస్తారు అవతల వాడు. రాజకీయాలు అంతే కదా. ప్రత్యర్థులు ఎలాగ ఉంటే ఎలా చూస్తూ చంద్రబాబు నాయుడు అంటే ఈయన కొడితే నాకు తర్వాత వచ్చేది ఏమిటి, వచ్చే వాళ్ళందరినీ ఎలాగ ఎదుర్కోవాలి ఇవన్నీ ఆలోచించేలాగా దెబ్బతినేస్తారనమాట. ఆ తర్వాత లాస్ట్ ఆయన 2019లో అలాగే దెబ్బపోయాడు అనమాట. అలా కాదు, ఒకడు తప్పు రుజువైందంటే ఆధారపూర్వకంగా ఒక అమ్మాయిని కడుపుతో ఉన్న అమ్మాయిని చంపేశాడు, ఆధారపూర్వకంగా రుజువైంది. కాలిస్తే వచ్చే నష్టం ఏమిటి, దేశానికి నష్టం లేదు కదా. అలాంటి ఒక సీరియస్ నిర్ణయం తీసుకునేవాడై ఉంటే బాగుంటుంది. కానీ ఒకటి అంటే అప్పటికే ఏమవుతుందో, తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుందో ఏమో అని తలో దిక్కుకి ఎగిరిపోయారు దిక్కుమాలు పక్షుల్లాగా. అయితే వాళ్ళ సైనిక కరెక్టే కదా. కానీ ఇక్కడ ఉన్న భాషంతా అంత దూరం ఎన్నికలు రిజల్ట్స్ పెట్టకూడదండి. ఇవాళ ఎంత 20, మరో 10 రోజులు, మరో 4 రోజులు, 14 రోజులు, అంటే 14 రోజుల వరకు ఆగవచ్చు కదా. ఇప్పటికే వెళ్ళి ఆ స్ట్రాంగ్ రూముల దగ్గర చాలా గలాభా చేస్తున్నారు. CPI-RF వాళ్ళు వచ్చినా ఏముందండి, డబ్బుకు లొంగని వాళ్ళు ఉన్నారు. అలా డబ్బుకు లొంగొచ్చు, ప్రాణాలకి లొంగొచ్చు, ప్రాణాలు పోతాయనేమో భయంతో ఉండొచ్చు. కనుక ఆ 14 రోజుల తర్వాత వచ్చే నిర్ణయంలోగా వీళ్ళ పని పూర్తి కావాలి. కనుక వన్స్ అగైన్ తస్మాత్ జాగ్రత్త అని మన కూటమి చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఏ అపరాత్రైనా వారు కొల్లగొట్టచ్చు. ఈ 4 ఇప్పుడు ఎవరు మన చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వాళ్ళిద్దరినీ రిగ్గింగ్ చేస్తే మొత్తం ప్రభుత్వం కూలిపోయినట్టే కదా. వీళ్ళందరూ అవసరం లేదు, వాళ్ళిద్దరినీ రిగ్గింగ్ చేయమని చెప్పండి. ఆ ప్రయత్నంలోనే ఉంటారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి కూటమి. అది ఓకే. కానీ సార్ ఇప్పుడు అంటే పారిపోతున్న ప్రచారం అయితే జరుగుతుంది కదా. అంటే ఎలక్షన్స్ ముందర చాలా ప్రచారం చేసి ఉన్నారు, అలసిపోయి ఉంటారు. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అలా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళే ఉంటారు కదా సార్. అటువంటివి ఎందుకు ప్రచారం చేయట్లేదు? అటువంటిది కాదు. వీళ్ళు వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. పెద్దారెడ్డి ఉంటే అరెస్ట్ చేసేస్తారండి. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, పెద్ద కేసులు పెడతారు. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే వీళ్ళు ముద్దాయిలు అని నిర్ణయించబడిన తర్వాత ఆ పాస్పోర్ట్ ఎలాగిస్తారండి, వాళ్ళు ఎలాగ ఓకే చేస్తారు? ముద్దాయిలు ఎత్తున్నట్టయితే ఇక్కడ ఈ క్రైమ్ బ్రాంచ్లో కూడా పర్మిషన్ ఇవ్వాలి, ఆ పాస్పోర్ట్ కూడా ఇవ్వాలి. ఎవరు మట్టుకు వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతున్నట్టయితే మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ పాస్పోర్ట్ ఇచ్చేటువంటి అధికారులు అది ఓకే చేసి గ్రాంట్ చేసే అధికారులు టికెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? మరి వీళ్ళు ఏం చేసినట్టు, కేంద్రం ఏం చేసినట్టు, వీళ్ళు దేనికోసం పోరాటం చేసినట్టు? అంటే అంతా జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టే జరుగుతుంది. రేపు ఎలక్షన్ తాలూకు రిజల్ట్ కూడా అలా జరిగిందనుకోండి, మరి ప్రజలు ఏమైపోతారు ఇంత నిరంకుశత్వంగా ఉంటే? ఆ విషయాన్ని ఆలోచించాలి కూటమి వారు.